హైదరాబాద్ నగరంలో చెరువుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రస్తుతం చెరువుల దుస్థితిపై హెచ్ఎంటీవీ ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. అయితే హైడ్రా వచ్చినా ఎటువంటి మార్పు ఉండట్లేదు. ఇక జీవ వైవిధ్య సరస్సుగా పేరుగాంచిన శేర్లింగంపల్లి పరిధిలోని గోపి చెరువు కబ్జాకోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఒక పాఠశాల అయితే ఏకంగా బఫర్ జోన్లోనే నిర్మాణం చేపట్టి కొన్నేళ్లుగా దందా చేస్తోంది. తాజాగా తమ ఆక్రమణలను మరింత విస్తరిస్తోంది. బఫర్ జోన్ను దర్జాగా ఆక్రమించిన విద్యాంజలి పాఠశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శేర్లింగంపల్లి మండలంలో చెరువులకు కొదవలేదు. ఒకప్పుడు ఇక్కడి చెరువులతో సాగు తాగునీటి అవసరాలు తీరేవి. అయితే క్రమంగా ఈ ప్రాంతం సాఫ్ట్వేర్ కి క్యారఫ్ అడ్రస్ గా మారింది. దీంతో హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక్కడున్న చెరువులు క్రమంగా కబ్జాకి గురవుతుండగా మరికొన్ని మురికి కూపాలుగా మారిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు పేరు గోపి చెరువు. చుట్టూ కబ్జాలతో బక్కచిక్కిపోయింది ఈ చెరువు. 2013 సర్వే రికార్డుల ప్రకారం ఈ చెరువు మొత్తం వైశాల్యం 88 ఎకరాలు కాగా నీరు విస్తరించే ప్రాంతం 71 ఎకరాలుగా గుర్తించారు. కానీ ప్రస్తుతం 62 ఎకరాలకు కుంచుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ చెరువు చుట్టూ డోయన్స్ కాలనీ కొన్నేళ్ల కిందట ఏర్పాటైంది. బఫర్ జోన్ లో విద్యాంజలి పాఠశాల ఉంది. అరబిందో గ్రూప్ కు సంబంధించిన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతోంది. వీటి సరిహద్దులు గుర్తించేవారు లేక వీటి చుట్టూ ఫెన్సింగ్ లేకపోవటం వల్ల ఈ చెరువు పరిస్థితి అయోమయంగా మారింది. ఓవైపు హైడ్రా కొరడా జులిపిస్తున్నా ఎక్కడ కూడా చెరువులు కబ్జాలు ఆగట్లేదు. ఇప్పటికే అనేక చెరువులు కబ్జాల్లో చిక్కుకుని విలువెల్లాడుతున్నాయి. సో ఈరోజు మనం వచ్చింది శేర్లింగంపల్లి మండలానికి సంబంధించిన గోపి చెరువు. ఇదంతా కూడా గోపి చెరువు. దాదాపుగా ఇది ఒక పెద్ద చెరువు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ స్ప్రెడ్ ఏరియానే 71 ఎకరాలు, అలాగే ఏరియా కవర్డ్ అండర్ సర్వే 88 ఎకరాలు. అంటే ఇంత పెద్ద చెరువు ఈరోజు మనం చూసుకుంటే అసలు మొత్తం గుర్రపు డెక్కతో పాటు ఎక్కడికెక్కడ కబ్జాలు జరుగుతున్నాయి. వీటన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోపలికి రావడానికి ఎలాంటి అనుమతి లేదు. అంటే లోపలికి ఎలా రావాలి అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఇప్పుడు అక్కడ ఒక లారీ చూస్తున్నాం మనం. ఆ మొత్తం వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి అవన్నీ ట్యాంకర్ల ద్వారా ఇక ఈ నీటినే తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ చెరువుని ఈ విధంగా కూడా కమర్షియల్గా వాడుకుంటున్నారు. మరోవైపు ఈ మార్గం ద్వారా వెళ్తే అక్కడ ఒక చిన్న రూట్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే మాత్రమే ఇక్కడ ఒక చెరువు ఉందనే విషయం తెలుస్తుంది. మరోవైపు ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ నుంచి రావాలి అంటే ఇది ఒక కాలనీ, డోయన్స్ కాలనీ అని ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా ఆపుతారు. అక్కడి నుంచి ఇటు లోపలికి రావాలంటే కూడా ఇబ్బంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం చెరువు కబ్జా గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి మనం మ్యాప్ ఇది హెచ్ఎంటీవీ చేసిన మ్యాప్ కాదు, అలాగే ఏ ఒక్క పర్సన్ దగ్గర నుంచి తెచ్చిన మ్యాప్ కాదు. అధికారికంగా 2013 సంవత్సరంలో అప్పటి ఇంజనీర్లు, అప్పుడు అధికారులు ఒక కన్సల్టెన్సీకి ఇస్తే వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యాప్ ఇదంతా. సో ఇక్కడ ఒక బ్లూ మార్క్లో నేను పెట్టిన టిక్ ఏదైతుందో ఇది ఒక స్కూల్. అంటే ఇప్పుడు ఇటు సైడ్ కనిపిస్తున్న స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్కి సంబంధించి బఫర్ జోన్లో ఉంది అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ బఫర్ జోన్కి సంబంధించి కూడా అంటే ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. బఫర్ జోన్లు మొత్తాన్ని కూడా ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన ఒక స్పష్టత అయితే లేదు. ఒకసారి ఇంకొకటి క్యాస్ట్రల్ మ్యాప్ అనే ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఈ మ్యాప్ కూడా మనం ఒకసారి చూసుకుంటే సేమ్ ఇది కూడా మనము చూసుకోవచ్చు. ఇక్కడ మార్క్ పెట్టిందంతా కూడా బఫర్ జోన్ అని. సో ఆ బఫర్ జోన్లోనే ఈ స్కూల్ నిర్మాణం అనేది చోటు చేసుకుంది. వర్షాలు పడిన సమయంలో ఇక్కడ ఒక సెలవు తరహాలో ఇస్తారంటే, పెద్ద వర్షాలు, భారీ వర్షాలు పడినప్పుడు సెలవు తరహాలో ఈ స్కూల్ కూడా సెలవునైతే ప్రకటిస్తారు. వాస్తవానికి గతంలో ఈ ప్రాంతంలో ఇదంతా కూడా వ్యవసాయం జరిగేది. వ్యవసాయం జరిగే చోట ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా వ్యవసాయం జరిగే చోట మొత్తాన్ని కూడా అప్పుడు ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్స్. కానీ పట్టా ల్యాండ్స్ అన్నీ కూడా కాస్ట్లీ అయ్యాయి. ముఖ్యంగా శేర్లింగంపల్లి మండలం అనేసరికి కోట్లు కుమరిస్తున్న పరిస్థితి. అందుకనే మొత్తం కూడా ఈ చెరువు మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ కబ్జా చేశారు. వచ్చి అడిగే నాదులు ఎవరూ లేరు. వీటికి తోడు ఇక్కడ ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ బౌండరీస్ కానీ ఏవి కూడా ఏర్పాటు చేయలేదు. మనం చూస్తే అతిపెద్ద బిల్డింగ్, కేవలం స్కూల్ మాత్రమే కాదు, స్కూలు బఫర్ జోన్లో ఉందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే భారీ భవంతులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఒకసారి అక్కడ మొత్తం కూడా రేకుల షెడ్లు అన్నిటిని కూడా ఏర్పాటు చేసి కాంక్రీట్ మిక్స్ టైప్లో కూడా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు హైడ్రా తాము ఉన్నాము అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద చెరువు కనీసము ఎఫ్టీఎల్ సరిహద్దులు కానీ బౌండరీస్ ఎక్కడా కూడా మనకు కనిపించవు. ఎవరైనా రావచ్చు, ఎంతైనా కబ్జా చేసుకోవచ్చు అనే తరహాలో ఏర్పాటు చేశారు.
స్వయంగా ప్రభుత్వమే దీనికి సంబంధించిన ఏవైతే మ్యాప్స్ వాటన్నిటిని సిద్ధం చేసిందో అలాంటి వాటికి కూడా కనీసం దిక్కు లేదు. బఫర్ జోన్లలో ఏర్పాటు చేస్తున్నా కూడా ఎక్కడ కూడా వీటిని కబ్జాలు ఆగట్లేదు. కనీసం ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా అయినా ఇప్పుడు ఈ వార్త ద్వారా కనీసం రెస్పాండ్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే మనం గతంలో కొన్ని చెరువులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మనం వార్తగా టెలికాస్ట్ చేసి తర్వాత మనం వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మనం హైడ్రా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ఈ వార్త ఖచ్చితంగా హైడ్రాకి చేరి ఇక్కడ కబ్జాలు ఖచ్చితంగా ఆగే విధంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పక్షిగూళ్ళకు సంబంధించి వాస్తవానికి ఇది ఒకప్పుడు మంచినీటి సరస్సు, అలాంటిది ఈరోజు ఇలాంటి దుస్థితికి చేరింది. కనీసం కొన్ని జీవజాతులు ఇక్కడ బతుకున్నాయి, వాటినైనా ఇకపైనైనా కనీసం కాపాడుకోవాలంటే ముందు ఈ చెరువు చుట్టూ కూడా ఒక సరిహద్దుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అసలు ఎవరి బౌండరీస్ ఎంతవరకు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. అక్కడ ఒక సరిహద్దు తరహాలో ఏర్పాటు చేశారు. మరి అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదా లేకపోతే ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిందా ఏంటి అనే దానిపైన ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ప్లేస్ కనిపించింది, ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు. సో యథావిధిగా ఆక్యుపై చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా లోపలికి రావడానికి కూడా కష్టపడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇంత పెద్ద గోపి చెరువు ఒకప్పుడు మంచి ఎంతో చరిత్ర ఉన్న చెరువు, ఒకప్పుడు ఇక్కడ సాగునీటికి ఎంతో కీలకమైన ఈ చెరువు ఈరోజు పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా హైడ్రా స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. బఫర్ జోన్లో పాఠశాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెరువుని ఆనుకుని విద్యాంజలి పాఠశాల కొనసాగుతోంది. కొన్నేళ్లుగా బఫర్ జోన్లోనే ఈ పాఠశాల కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రస్తుతం ఇంకొంచెం ముందుకు చొచ్చుకుని వచ్చి చుట్టూ బౌండరీ వాల్ను ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం. భారీ వర్షాలు పడితే స్కూల్లోకి నీళ్లు ఎంటర్ అవుతాయంటున్నారు స్థానికులు. విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాల దర్జాగా బఫర్ జోన్లో పాఠశాలను నడిపిస్తున్నారు. స్థానికంగా పలుకుబడి ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. వీళ్లను అడ్డుకునే ఆపే కెపాసిటీ అధికారులకు లేదంటే వీరి స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్లోనూ జీహెచ్ఎంసీ 2013లో చేసిన సర్వే రిపోర్టులోనూ ఆ స్కూల్ బఫర్ జోన్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. షేర్లింగంపల్లిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చెరువుల్లో గోపి చెరువు ఒకటి, చాలా పెద్ద చెరువు. ఈ చెరువు కబ్జా కోసం కూడా గతంలో అనేక మంది ప్రయత్నం చేశారు. స్థానిక సిపిఎం నాయకుడు మాణిక్యం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అప్పట్లో ఈ విద్యాంజలి స్కూలు, ముఖ్యంగా ఈ విద్యాంజలి స్కూలు పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ చేసింది. మేము పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కాలంలో కానీ 2005 నుంచి కూడా మేము కంటిన్యూస్గా కంప్లైంట్లు ఇస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా ఈ ఎంకరేజ్మెంట్లు అనేక చోట్ల చెరువుల్లో ఎంకరేజ్మెంట్లు తీస్తుంది. ఇది కూడా తీస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ అనేక సార్లు హైడ్రాకి ఫిర్యాదులు పోయినాయి. స్వయంగా హైడ్రా అధికారులు పరిశీలించారు. కానీ స్పష్టంగా మీకు క్లియర్ కట్గా అనిపిస్తుంది చెరువులోనే డైరెక్ట్ స్కూల్ కట్టిన పరిస్థితి ఉంది. ఇంత పెద్ద చెరువుల్లో ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మరి హైడ్రా అధికారులు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కన్సర్న్ అధికారులు అంతా ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా సరే వాళ్ళు స్పందించాలి. ఈ చెరువును రక్షించుకునేందుకు 1994 నుంచి అనేక పోరాటాలు చేస్తున్నారు స్థానికంగా ఉండే మాణిక్యం అనే వ్యక్తి. పోరాటాలు చేస్తుండటంతో ఇతనిపై అనేక సందర్భాల్లో దాడులు కూడా జరిగాయి. ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు లేకపోయినా ఉన్న చెరువునైనా కాపాడాలని వారు కోరుతున్నారు. హైడ్రా స్పందించి పాఠశాలతో పాటు అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలంటున్న గోపి చెరువు పరిరక్షణ సమితి చైర్మన్ మాణిక్యంతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. గోపి చెరువుని కాపాడుకోవడం కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వ్యక్తి మాణిక్యం మన దగ్గర ఉన్నారు. ఈయన గోపి చెరువు పోరాట కమిటీకి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. సరే, ఏంటి ఈరోజు మేము జస్ట్ ఇట్లా గోపి చెరువుని చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏ రూట్లో రావాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఎక్కడికక్కడ ప్రైవేట్ సెక్రటరీలను ఏర్పాటు చేశారు. అలాగే బఫర్ జోన్లోనే స్కూల్ని కూడా ఏర్పాటు చేశారు. స్వయంగా మీకు కూడా తెలిసి ఉంటుంది, ఈ మ్యాప్లు జిహెచ్ఎంసీ వాళ్ళు తయారు చేసిందే, దాంట్లోనే ఇది చాలా స్పష్టంగా బఫర్ జోన్లో ఉంది. ఏంటి మీరు పోరాటం చేస్తున్నారు, దాని ఫలితం ఎంతవరకు వచ్చింది? ఇది 95లో దీన్ని ఇంచుమించుగా కబ్జాకు గురవుతా వచ్చింది. అప్పుడే మేము ఈ ప్రేమ్ కుమార్ అంటే ఆయన దీంట్లో మొత్తం ప్లాట్లు వేసి అమ్మడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మేము గోపి చెరువు పోరాట కమిటీ వేసుకొని అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు 94లో నా మీద అటాక్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గోపి చెరువు మీద మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఈ డోయన్స్ కాలనీ కూడా సగము ఈ గోపి చెరువులో లోపలనే ఉంది. దీనికి వాళ్ళకు అడ్డు రావద్దని ఇక్కడ ఒక టెంపుల్ పెట్టుకున్నారు. ఇది మొత్తం
62 ఎకరాల శిఖం ఇది. 62 ఎకరాల శిఖము ఇద్దరు కలిసి కబ్జా చేయడం జరిగింది. ఒకటి ప్రేమ్ కుమార్, ఒకటి వెంకటరెడ్డి. ప్రేమ్ కుమార్ వాళ్ళ నాయన హైకోర్టు జడ్జి ఉన్నప్పుడు దీని మీద వాళ్ళిద్దరు కలిసి గూడుపుటాన్ని వేసుకొని పట్టాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ముస్లిమ్స్ పేరు మీద ఉన్న పట్టాలు. ఈ పట్టాలను ఇవన్నీ మా భూములే అనేసి ఎవరిని అడ్డు రాకుండా ప్రతి ఒక్కరిని కొనేసి ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అది నా మీద కూడా దాడి చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు గోపిచెరువు కట్టను తెంపడం జరిగింది. వీళ్ళ మీద అప్పుడు ఉన్న సతీశ్చంద్ర అని కలెక్టర్ కూడా దీనికి బౌండరీ ఏర్పాటు చేశాడు. ఆ బౌండరీని కూడా వీళ్ళు ధ్వంసం చేసేసి యథాక్షగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళు అసలు ఇక్కడ కన్నెట్టి చూడట్లేదు. ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. స్థానిక కార్పొరేటర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, అందరూ కూడా లొంగిపోయి వాళ్లకు తొత్తులుగా మాడారు. ఇకనైనా స్పందించి దీన్ని స్కూల్లో యథావిధిగా శిఖం లోపల కలిపేయాలని మా గోపిచెరువు పోరాట కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇప్పుడు స్కూల్ని ఏర్పాటు చేశారు అంటే ఎన్నో ఏళ్ళుగా ఉంది. సో అయినప్పటికీ కూడా బఫర్ జోన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా తొలగించాల్సింది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నట్టు చెరువు ఇన్ కేసు భారీ వర్షాలు పడినప్పుడు చెరువు నీళ్ళు వచ్చినా అది విద్యార్థులు కూడా చాలా ప్రమాదం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. దీనిపైన హైడ్రాకి ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారా, చేశారా? చేయబోతున్నాము. ఇంతకుముందు చేశాం కూడా. ఇప్పుడు కూడా మళ్ళా హైడ్రాకు మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ను జత చేసి హైడ్రాకు మళ్ళీ మేము ఫిర్యాదు చేస్తాం. తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఈ శేర్లింగంపల్లి అనేసరికి కోట్లు కురిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ల్యాండ్ అన్ని పట్టాభూములన్నీ కూడా నివాస స్థలాలుగా మారిపోయాయి. ముఖ్యంగా ఇటు స్కూల్ అనేది ఆ డోయస్ కాలనీ ఒకటి, ఇటు స్కూల్, తర్వాత భారీ బిల్డింగ్లు కూడా పెద్ద పెద్ద ఏర్పాటు చేశారు. సో ఏంటి మీరు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు, ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారింది? అప్పుడు ఇదంతా ఖాళీ స్థలమే ఉండే. అప్పుడు ఇక్కడ డోయస్ కాలనీ ఫస్ట్ కట్టారు. డోయస్ కాలనీ కట్టినప్పుడే మేము అడ్డుకున్నాక యథాక్షగా గోపిచెరువులోనే ప్లాట్లు చేయడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున కూడా మేము అడ్డుకున్నాం. కాకపోతే గోపిచెరువు సండే మధ్యన మటుకే ఆగిపోయింది. దాదాపుగా చుట్టుపక్కల నుంచి కబ్జా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి ఇమీడియట్గా స్పందించి యథావిధిగా గోపిచెరువులను కాపాడాలని మనం వేస్తున్నాం. సార్, హెచ్ఎంటీవీ మొదటి నుంచి కూడా చెరువు గుండె చెరువు అనే కాన్సెప్ట్తో చెరువులు ఎలాంటి స్థితిలో ఉన్నాయనేది స్టోరీలు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా గోపి చెరువు కూడా వచ్చాం. సో ప్రధానంగా మీరు చెరువుని మొదటి నుంచి చూస్తున్నారు, స్థానికుడు. సో మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది గోపి చెరువు పేరుగాంచిన చెరువు. దీంట్లో మేము నీళ్లు తాగే వాళ్ళము. అలాంటి శుభ్రమైన చెరువును ఇవాళ మురికి కుంటలాగా మార్చేశారు. యథావిధిగా ఇది గోపి చెరువుకు ఒక చరిత్ర ఉంది. ఈ గోపి చెరువుకు ఎప్పుడో గోపమ్మ అని ఒక అమ్మాయిని బలిచ్చారని దాని మీద గోపి చెరువు అని ఏర్పాటు చేశారు. అలాంటి చెరువును ఇలా ధ్వంసం చేయడము, దాదాపుగా ఈ గోపి చెరువే కాకుండా మీద కూడా కుంటలు ఉన్నాయి. ఆ కుంటలు కూడా అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కట్టినవి అవి కుంటలో ఉన్నాయి. ఆ కుంట అనేది నామరూపాలు లేకుండా పోయింది. దాని రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీ హెచ్ఎంటీ వాళ్ళకు అన్ని అందజేస్తాం. ఏంటి ఇంత విధ్వంసం, అసలు ఊహించిన విధ్వంసం, ఆ విధ్వంసం ఎఫెక్ట్ అనేది ఈరోజు మనకు కనిపిస్తుంది. చిన్న వర్షం పడినా నేరుగా ఇళ్లలోకే నీళ్ళు వస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారు? దీనికి అవసరమైతే కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా ఇప్పుడు 94 నుంచి మేము స్ట్రగుల్ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా స్ట్రగుల్ చేస్తాం మా ఓపిక ఉన్నంత వరకు. మా అవసరమైతే ఇంతకుముందే మా మీద అటాక్ జరిగింది. ఇప్పుడు కూడా అటాక్ జరిగినా మేము భయపడే వాళ్ళం కాదు. యథావిధిగా గోపి చెరువును కాపాడుకుంటాం. రెవెన్యూ వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి ఇది మొత్తం 62 ఎకరాల ల్యాండ్, ఆ 60 ఎకరాల ల్యాండ్ను బౌండరీ పెట్టాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. మాణిక్యంగా చెప్పినట్టు ఖచ్చితంగా చెరువును అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది రెవెన్యూ, జిహెచ్ఎంసీ వీళ్ళ ఎవరి వల్ల అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమే ప్రధానంగా అప్పటి అధికారులు వాళ్ళు. కాబట్టి ఏదైనా హైడ్రా రెస్పాండ్ అయితేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మనం చూసుకుంటే ఇదంతా కూడా బౌండరీ వాల్, కాంపౌండ్ వాల్ని హాయిగా ప్రశాంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి ఎవరు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఎలా ఏర్పాటు చేసుకున్నా, ఎంత ఏర్పాటు చేసుకున్నా కూడా నడిచిపోతుంది. సో అందుకనే ఇంత పెద్ద చెరువు ఈరోజు ఇలా నామరూపాలు లేకుండా
మొత్తం కూడా మురుగునీరు, ఒకప్పుడు తాగునీరుగా ఉండే ఈ చెరువు ఈరోజు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే కాదు మనకే బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ ఈ నీళ్లు తాగినప్పుడు ఇంకెంత బాధ అనిపిస్తుందో ఖచ్చితంగా హైడ్రా అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన హైడ్రా అధికారుల దృష్టికి కూడా ఈ చెరువు దుస్థితిని ఖచ్చితంగా హెచ్ఎంటీవీ తీసుకెళ్తుంది, అలాగే వాళ్ళ పోరాట సమితి కూడా తీసుకెళ్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎంటీవీ. ఒకప్పుడు ఈ చెరువు జీవ వైవిధ్య సరస్సుగా ఉండేది. వివిధ దేశాల నుంచి పక్షులు వచ్చి ఇక్కడ సేద తీరేవి. అనేక పక్షి జాతులు గూళ్లు కట్టుకుని నివసించే దృశ్యాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. ఒకప్పుడు మత్స్యకారులకు, దోబీలకు ఉపాధిని కల్పించింది ఈ చెరువు. ఈ చెరువును కాపాడాలని స్థానిక మత్స్యకార సంఘం నేతలు కోరుతున్నారు. ఈ చెరువుల్లో ఒక గతంలో చాకలి కుంటలు ఉండేటివి. అంటే చాకలు అంటే వృత్తిపరంగా చేసుకునే వృత్తులదారులు పనిచేసేవాళ్ళు. మత్స్య కార్మికులు, ముదిరాజులు ఈ చెరువులో చేపలు పట్టేసి ఆ చేపలను అమ్ముకొని జీవనోపాధి చేసుకున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు అలాంటి చెరువుని ఈరోజు ఇక్కడ హైటెక్ సిటీ ఏర్పడ్డ తర్వాత, భూములకు రెక్కలు వచ్చిన తర్వాత ఈ చెరువులు అనేటివి కబ్జా చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా మత్స్యకారుల ద్వారా మీకు చెప్పదలసింది ఏంటంటే, ఈరోజు చెరువుల్లో ఉండి చేపలు పట్టుకొని జీవనోపాధి ఒకవైపు పోయింది. అదేవిధంగా చాకల వాళ్ళు బట్టలు ఉతుక్కొని వాళ్ళ జీవనోపాధి పోయింది. అదేవిధంగా ఈ చెరువును నమ్ముకొని కొంత పంట పొలాలు పండేటి క్రమంలో కూడా పంటలు కూడా నాశనమయ్యాయి. మేము ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇలాంటి సంపదను మనం కాపాడుకోవాలి. ఇట్లాంటి సంపదను మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో నీళ్లు లేక కర్ణాటక, తమిళనాడులో లాంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ గోపి చెరువు ఎన్క్రోచ్మెంట్ని వెంటనే ఆపాలి. రెవెన్యూ అధికారులు స్పందించాలి, హైడ్రా అధికారులు స్పందించాలి. ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎన్క్రోచ్ అయిన దాన్ని గుర్తించి 62 ఎకరాలు ఉన్నదాన్ని ఫెన్సింగ్ వేయచ్చు కదా. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఈరోజు ప్రజలకు చెందాల్సిన సంపదను ఈరోజు దుర్వినియోగం చేసి కబ్జాలకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. ఇప్పటికైనా మాలాంటి కులవృత్తులకు అన్యాయం చేయకుండా వీటిని చెరువును కాపాడాలని చెప్పేసి తమ ద్వారా మేము విన్నయించుకుంటున్నాం. చెరువు బఫర్ జోన్లో అక్రమంగా పాఠశాల నిర్మిస్తున్న విద్యాంజలి పాఠశాలను తొలగించి చెరువును కాపాడాలని స్థానికులు హైడ్రాని కోరుతున్నారు.